కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీ ఎండీసీ తన ఖనిజ సంపదను మరోసారి తాకట్టు పెట్టిందన్నారు. ఆస్తులను కానీ మద్యం ఆదాయాన్ని కానీ తాకట్టు పెట్టడం లేదని చంద్రబాబు గతంలో చెప్పారని కూడా అన్నారు. కానీ ఇప్పుడు చేస్తున్నది ఏమిటని కూడా ప్రశ్నించారు. 191,000 కోట్ల రూపాయల విలువైన 436 గనులను తాకట్టు పెట్టేశారని కూడా విమర్శించారు. అంటే ఇది ఆస్తి తాకట్టే కాకుండా ఈ ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ అప్పు చేసే దానికోసము ఆర్బీఐ డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ అని ఇవ్వడం జరిగింది. అంటే అర్థమేమి, ప్రతి రాష్ట్రానికి కూడా బ్యాంక్ ఖాతా ఎవరి దగ్గర ఉంటుంది? ఆర్బీఐ దగ్గర, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి, దేశానికి, రాష్ట్రానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంటుందన్నమాట. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన 1,91,000 కోట్లు, 1,91,000 కోట్ల ఖనిజ సంపదను మీరు సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సూచనలు ఇస్తూ ఇంతకు ముందు కూడా 1 సంవత్సరం కాలం అయిపోయినందుకు